ఆయన ముత్తనాడ గ్రామంలో ఈ యొక్క సభను ఏర్పాటు నిరాహార దీక్ష సభను ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఎందుకు సభను ఏర్పాటు చేసినంటే ఆనాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రజల్లో ఓటు సంపాదించుకున్న వ్యక్తి కేసీఆర్ ఈనాడు ఉద్యోగ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్లో దళితుని ఇంటికి ఒక 10 లక్షలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసి ఈనాడు 10 లక్షలు ఇస్తానని చెప్పడం కేసీఆర్ గారు మీకు సిగ్గుసేటు. ప్రజల్లో కూడా మీ హామీలు ఎక్కడ నెరవేరినాయి? ఈరోజు విద్యార్థులు చనిపోయినటువంటి విద్యార్థుల కోసము వారి కుటుంబాల కోసం చేయలేని పరిస్థితిలో ఉన్నావు. మరి నిరుద్యోగ సమస్య నాడు తెలంగాణ కోసం పోరాడే విద్యార్థులు ఎంతమంది బలైపోయి నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు లేవు తెలంగాణలో. ఆనాడు తెలంగాణ తెస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈరోజు విద్యార్థులను మోసం చేసినావు, వారి కుటుంబాలను మోసం చేసినావు. ఎక్కడ ఇచ్చినావా 10 లక్షలు ఏ కుటుంబానికి? ఎవరికి ఉద్యోగం ఇచ్చినావు? ఒక్కసారి మీడియా ద్వారా నువ్వు చెప్పడమే కాదు, దళితుల వాళ్ళు వచ్చి నిద్రమో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈనాడు దళితుల నిద్రపోతున్నారు, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఖబర్దార్, రేవంత్ రెడ్డి గారు వచ్చిరు, నీ ఆటలు సాగంగా కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, లీడర్లు ఉత్సాహంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ పక్షంను జెండా ఎగిరేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, మహిళా తల్లులు కూడా, విద్యార్థులు కూడా, కార్మికులు కూడా ఈరోజు కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం కోరుకుంటుంది. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్, జై కాంగ్రెస్.